నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 24వ తారీఖు మార్చి నెల 2025వ సంవత్సరం సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఉత్తరాభాద్ర కార్తె. రేపు పాల్గొన మాస బహుళపక్ష దశమి తిథి రాత్రి తెల్లవారుజామున 5:05 వరకు, తదుపరి ఏకాదశి తిథి. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 4:27 వరకు, తదుపరి శ్రవణ నక్షత్రం. పరిఘ యోగం సాయంత్రం 4:45 వరకు, తదుపరి శివం యోగం. వణిజకరణం సాయంత్రం 5:27 వరకు, భద్ర అంటే విష్టికరణం రాత్రి తెల్లవారుజామున 5:05 వరకు, తదుపరి భవకరణం ఉంటాయి. సూర్యుడు మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు ధనుసు రాశిలో ఉదయం 10:25 వరకు, తదుపరి మకర రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 12:21 నుండి 1:57 వరకు. అమృతకాలం రాత్రి 10 గంటల నుండి 11:37 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:18 సూర్యాస్తమయం సాయంత్రం 6:28 చంద్రోదయం రాత్రి 3:04 చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:29 అభిజిత్ ముహూర్తం పగలు 11:58 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుండి 1:36 వరకు, మరలా మధ్యాహ్నం 3:13 నుండి 4:02 వరకు. రాహుకాలం ఉదయం 7:48 నుండి 9:20 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:54 నుండి 3:25 వరకు. యమగండం ఉదయం 10:51 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. సోమవారం శ్రవణ నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రాత్రి తెల్లవారుజామున 4:27 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. శుక్రమౌఢ్యమి రేపు రాత్రి 2:42 పూర్తి అవుతుంది. ఏకార్గళ దోషం తెల్లవారుజామున 4:18 నుండి సాయంత్రం 4:45 వరకు ఉంటుంది. పరిఘ యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం ఉత్తరాభాద్ర నక్షత్రంలోనూ, చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. అభిజిత్ నక్షత్రం రేపు రాత్రి 10:29 నుండి ఎల్లుండి ఉదయం 10:21 వరకు ఉంటుంది. గురు పంచ సప్త శలాక భేద రేపు రాత్రి 10:29 నుండి రాత్రి 4:27 వరకు ఉంటుంది. గురుగ్రహం రోహిణి నక్షత్రం 4వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు అభిజిత్ నక్షత్రం 1వ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.